ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కుమ్రంభీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి నేను సర్పంచ్ని. మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు. మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు. మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా? ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు. నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు మాట్లాడితే వస్తుంది. సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క. ఆత్రం భీంబాయి, మళ్ళా చిడం భీంబాయి, ఆత్రం రాజుబాయి, చిడం ముత్తుబాయి, ఆత్రం మార్బాయి, ఆత్రం అనిత, మడవి దివ్యజ్యోతి, మడవి చిడం జైతుబాయి. మీ అందరు చెప్పిన పేర్లని మీ అందరు ఇంట్లో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంది సర్పంచ్ అమ్మ. ఎవరెవరికైతే ఈ ఊర్లో ఈ గూడెంలో ఇంట్లో వచ్చినాయో ఈ అందరి పేర్లు చెప్తున్నది. మీరు పిల్లలందరినీ మంచిగా చదివించుకుంటురా? మీకు అందరు తెలుగు అర్థమవుతుందా? సన్నబియ్యం వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రా? కరెంటు మీ ఇంటి బిల్లు ఏం కడుతురా కడతలేరా? ఏం కడతలేరు కదా. ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇంకా తాగనిక నీళ్ళు ఉన్నాయా ఊర్లో? ఆ నీళ్ళు లేకపోతే ఎంబడే చేపిస్తాం. కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ ఏమైనా ఇష్యూ ఉంటే, ఏమైనా పెండింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నిటిని ఇచ్చేయండి. ఓకే. రోడ్లు కూడా ఊర్లో సీసీ రోడ్ అంతా అయిందా? ఉన్నాయి కదా, అన్నీ మంచిగా చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కలుద్దాం. అవునా? నీళ్ళు ఏడ లేకపోతే ఆడ నీళ్ళు తాగనిక నీళ్ళు చేపిస్తా. అప్పుడు కొన్ని చేయకుండా వదిలేసారు పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా, పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది. మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది. అంతే, సరేనా? ఓకే, సంతోషం. సర్టిఫికేట్ ఏది? ఇంకొకళ్ళకి ఇక్కడ ఇల్లు రాలేదని పెద్ద అయినాడు ఇటు రమ్మన్. ఆత్రం భీమ్ ఎక్కడుందమ్మా సర్టిఫికేట్? సార్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ అందరం ఇల్లు కట్టుకున్నాం సార్, కంప్లీట్ చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలు స్కూల్ ఉంది సార్, కంప్లీట్ చేస్తాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు సార్ మా ఊర్లో స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటది అనేసి మేము బీసీ అనే ఉంది సార్. ఇంకా వాటర్ లేవు సార్. ఊర్లో అంగన్వాడీ సంబంధించిన సమస్య, తాగనిక నీళ్ళ సమస్య రెండు ఎంబడే పరిష్కరించి, తాగనిక నీళ్ళ గురించి అంగన్వాడీ గురించి చెప్పిండ్రు సుశీల. తప్పకుండా ఆ 2 మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా. మీ పనులు జరుగుతాయి. సంతోషమా? సంతోషం. ఓకే.